హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? సో ఏంటి రంగులు చూపిస్తుంది, ఎప్పుడో అయిపోయిన పండగ అనుకుంటున్నారా? సంక్రాంతి పండగది కాదండి, ఇది మా ఇంట్లో జరిగిన పడి పూజ, శివస్వాముల పడి పూజ రోజు మేము వేసుకున్న ముగ్గులు అనమాట. అయితే ఇది మిడ్ నైట్ 12 అయింది ఈ పనులన్నీ అయిపోయేసరికి. సో మాకు స్వాములు ఇంకా పడి పూజ సామాన్ తెచ్చిచ్చారనమాట. సో పువ్వులు అవన్నీ కుచ్చుకొని పడి పూజ సామాన్లన్నీ కడుక్కొని బయట అంతా కడిగి నీళ్ళు కొట్టి ముగ్గులేసి రంగులేసే వరకు మిడ్ నైట్ 12 అయిందనమాట. సో ఆ టైంకి అన్ని పనులు చేసుకొని ఒక 2-3 గంటలు పడుకున్నాం అంతే, ఎక్కువసేపు పడుకోలేదు. 2-3 గంటలు పడుకున్నాము. ఆ లోపే టెంట్ వాళ్ళు కూడా టెంట్ వేసేసిండ్రు. సో వాళ్ళు కూడా ఈవినింగ్ నుంచి చేస్తున్నారనమాట. ముందు రోజు ఈవినింగ్ నుంచి టెంట్ పనులన్నీ చేస్తున్నారు. సో మేము మాకు వచ్చిన కళాకారుల లెక్కల ఈ కళల్ని చూపిస్తున్నాం అనమాట, అంటే రంగుల్ని. సో ఇప్పుడు టెంట్ అనమాట. ముగ్గులు ఇక్కడ ముగ్గులు ఇంకా ఎందుకు రంగులు వేయలేదంటే ఇంకా కింద జమకాలు వేస్తారని చెప్పి రంగులు వేయలేదన్నమాట. బయట వాకిట్లో రంగులు వేసినాము. సో ఇది అనమాట మా ఇంటి వాతావరణం. పూజ సామాన్లు, వంట సామాన్లు అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా మేమంతా కడిగి ముగ్గులు పెట్టుకొని నైట్ అయితే ఫుల్ అలసిపోయినాము. ఇంకా పొద్దున్నే లేస్తే మళ్ళీ పనులు ఉన్నాయని 2-3 అవర్స్ పడుకున్నాం అంతే. మళ్ళీ 3 ఓ క్లాక్ లేచి స్టార్ట్ చేసుకున్నాం పనులు అంటే ఇంకా కొన్ని పువ్వులు ఉండే అనమాట, అవి కూర్చోడానికి. ఇంకా ఎట్లయినా పనులు, ఇంట్లో పూజలు కానీ ఏదైనా ఉంది అంటే ఆబ్వియస్లీ పనులు ఉంటాయి కదా. అండ్ ఏంటి ఈరోజు స్పెషల్ అంటే మా పెద్దబాబు బర్త్డే అనమాట ఆయనకి. సో స్టేటస్లు వస్తున్నాయి అనమాట మాకు బర్త్డే విషెస్ కోసం. సో ఇప్పుడు ఉప్మా రెడీ అవుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత పనులు చకచక అవుతున్నాయి అనమాట. ఒక దిక్కు ఉప్మా అవుతుంది, ఒకవైపు పూలు గుచ్చుతున్నారు, ఒకవైపు పడి సామాన్లు అంటే రెడీ చేస్తున్నారు. పడి పూజకి మెట్లు అంతా సిద్ధం చేస్తున్నారు ఈ విధంగా స్వాములు వచ్చి. సో ఒక్కొక్క వైపు పనులన్నీ హడావిడిగా అవుతున్నాయి అన్నమాట. ఇంకా కాసేపు అయితే అంటే ఇంకా ఈ పడి సిద్ధమైన తర్వాత పూజారి గారు వస్తారు కదా. సో ఆయన వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. నేను ఒకవైపు మిర్చీలు మిక్సీ పడుతున్నాను అనమాట, చట్నీ కోసమని మిర్చీలు మిక్సీ పట్టమన్నారు, అదే మిరపకాయలు. సో ఇక్కడ వంట సామాన్లు వంట అవుతుంది. సో ఈ విధంగా మా పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు, అవుతుంది. సో టెంట్, ఈ పనులన్నీ ఇంకా మీకు తెలుసు కదా నాకు వీడియో తీయడం ఇష్టం అని చెప్పి. సో ఈ చిన్న చిన్న క్లిప్స్ నేను తీసుకొని తీయించుకొని కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్